ప్రస్తుతం మనం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో తిరుగుతున్నాము. ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ టౌన్ ప్రెసిడెంట్, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్, 20వ వార్డు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఇక్కడ రాజకీయాలు ఎలా ఉన్నాయి? మరి గతంలో ఎంపీగా పోటీ చేసి గెలిచినటువంటి బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అయిండు. అనివార్య కారణాల వల్ల మరి అధ్యక్ష పదవి నుంచి పోయినప్పటికీ కూడా మొన్న సంకల్ప యాత్ర కూడా తీశారు. ఇక్కడ ఎలా ఉంది బీజేపీ పరిస్థితి? వాళ్ళు అనుకున్నట్టుగానే నిజంగానే 10 సీట్లు వస్తాయా? అది వాప బలుప? ప్రజలలో ఎలా ఉంది పరిస్థితి? వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా మీ V3 యాజమాన్యానికి మరియు ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు. రామ మందిరం కట్టించేంత మాత్రం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ బీజేపీకి ఓటేస్తారని అనుకుంటున్నారా? తప్పకుండా అండి. రామమందిర విషయం ఒక మతానికి సంబంధించింది కాదు. ఇది కోటాను కోట్ల హిందువుల యొక్క అభిమానానికి సంబంధించింది. కొన్ని వందల ఏళ్ల సమస్యను ఎటువంటి మతాల మధ్య విద్వేషాలు లేకుండా చాలా సున్నితంగా నరేంద్ర మోడీ గారు పరిష్కరించిన విధానాన్ని ప్రతి ఒక్క మతంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. దీనికి గాను ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంత సున్నితమైన అంశాన్ని సున్నితంగా డీల్ చేసిన విధానంగా మరి భారతీయ జనతా పార్టీ పక్షాన వాళ్ళందరూ కూడా మద్దతు ఉంటారని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాము. రాముడు ఫోటో బీజేపీ పెట్టుకుంటే రాముడు బీజేపీకి అంకితమా? అలా కాదండి. ధైర్యంగా రామ జన్మభూమి యొక్క స్థలాన్ని ఒక రాజకీయ వేదికగా తీసుకొని ఇంత సున్నితంగా డీల్ చేసిన ఈ విధానంలో రాముణ్ణి ఈ కోటాను కోట్ల మరి భారతీయుల యొక్క దైవాన్ని మరి ఇతర పార్టీలు పట్టుకోలేకపోయాయి. భారతీయ జనతా పార్టీకి అది నష్టమో లాభమో అని తెలిసినా కూడా మరి ఆనాటి నుండి అద్వానీ గారి నుండి మరి నేటి ఈ రోజు ఉన్నటువంటి మోడీ వరకు కూడా ఈ రామాలయ విషయంలో మేము రాముని నమ్ముకున్నాము, దైవాన్ని నమ్ముకున్నాము. ఇది ధర్మం గల పార్టీ కనుక ఖచ్చితంగా రాముని నమ్ముకునే మేము ముందుకు వెళ్తాము. దీనికి భక్తులందరి ఆశీర్వాదం కూడా ఉంటుంది. సో మీ పార్లమెంటు సభ్యుడు మాజీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు జై బీజేపీ కంటే కూడా జై శ్రీరామ అంటాడు. మరి దీని ఎలా చూడాలి? ఖచ్చితంగా అండి. హిందువుల యొక్క ఆరాధ్య దైవం జై శ్రీరామ్. గతంలో చూసుకుంటే మరి ఇప్పుడు కాలం మారింది. మరి పరస్పరం ఒక వ్యక్తిని పరిచయం చేసుకునే ముందు, ఒక వ్యక్తికి నమస్కారం చేసుకునే ముందు గతంలో పెద్దలందరూ కూడా జై శ్రీరామ్ అని చెప్పి మరి సంబోధించుకునేవారు. దాంట్లో తప్పేం లేదండి. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవడం, ఇతర మతాలని మరి గౌరవించుకోవడం అనేది ఇక సంస్కృతిలో భాగం. ఏ సభ జరిగినా కూడా జై శ్రీరామ్ అని అంటారు. మరి మీరు తర్వాత భారత మాత అంటారు. మరి అంటే జై బీజేపీ అంటే ఈ మూడు ప్రజలను ఉత్తేజపరుస్తాయి అంటారా? తప్పకుండా అండి. మాలో ఉన్నటువంటి రక్తం మరి దైవం, ధర్మం, మరి పార్టీ, మరి తర్వాత వ్యక్తిగత విషయాలు కనుక మేము ముందుగానే మా యొక్క ఒపీనియన్ అంటే భారతీయ జనతా పార్టీ యొక్క మరి ఒపీనియన్ ఏందో ప్రజలకు చెప్పడం మరి ఆ నినాదాల ద్వారానే జరుగుతూ ఉంది. మీ పార్లమెంట్ అధ్యక్షుడు మరి ఓకే, మీ హిందూ మతం అంటే ఓకే, కానీ మసీదులు తవ్వుతుందండి అని అన్నట్టుగా మరి ఇతర మతాల వాళ్ళను కించపరచడం తప్పు కదా? దాని ఉద్దేశం అలా కాదండి. గతంలో దేవాలయాలపై నిర్మాణాలు జరిగినటువంటి కొన్ని మరి ఇతర మతాల యొక్క నిర్మాణాలను తవ్వాలని చెప్పి ఆ రోజు సంపాదించడం తప్ప జరిగింది. కానీ మరి కూల్చడము, మరి విద్వేషాలను రెచ్చగొట్టడం అనేది వారి యొక్క ప్రధాన ఎజెండా కాదు. సో భారతదేశం ముందుకెళ్ళాలంటే మతాలను పట్టుకొని, సో మరి భోగలేని వాళ్ళకు, అన్నం లేని వాళ్ళకు అన్నం గురించి మాట్లాడకుండా ఎంతసేపు మతాల గురించి మాట్లాడతారు. బండి సంజయ్ అంటారు ఇక్కడ నిధులు ఏం తీసుకురాలేదని ప్రతిపక్షం మరి మన ప్రభుత్వం మొన్నటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు కూడా మాట్లాడుతూ దీని ఎలా చూడాలి? 2019లో వాళ్ళు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత కేవలం సంవత్సర కాలం లోపలనే మరి 2020లో కోవిడ్ రావడం జరిగింది. కోవిడ్ నిబంధనలో భాగంగా 2 సంవత్సరాల కాలం పాటు పార్లమెంట్ సభ్యులకు మరి వారి యొక్క నిధులను మరి తొలగించడం జరిగింది ఈ కేంద్ర ప్రభుత్వం. మరి దానిలో కేంద్ర ప్రభుత్వం తొలగించినప్పటికి కూడా మరి వారు అనేక రకమైన సమస్యలను మరి ముందుకు తీసుకువెళ్ళి మరి ఇక్కడ ఉన్నటువంటి కోవిడ్ సమయంలో ప్రజలను ఆదుకునే విషయంలో కానీ, మరి స్ట్రీట్ వెండర్స్కి లోన్లు ఇప్పించే విషయంలో కానీ 2 సంవత్సరాల కాల పరిమితి పోయినా కూడా తన సాయశక్తుల కృషి చేసి ఇప్పటివరకైతే గత పార్లమెంట్ సభ్యులు చేయని పని కూడా ప్రస్తుతం బండి సంజయ్ గారు పూర్తి చేశారు. శ్వేతపత్రం రిలీజ్ చేయండి బండి సంజయ్ తెచ్చినటువంటి నిధులు అని అంటున్నారు. మరి తప్పకుండా వారు ఇప్పుడు కరపత్రం ద్వారానే ప్రజల్లోకి వెళ్ళారు. గతంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజాహిత యాత్రలో మరి ఎన్ని నిధులు కేటాయించడం జరిగింది, ఎన్ని నిధులు తేవడం జరిగింది అని చెప్పి బాజాప్తా పాంప్లిమెంట్ ప్రజలకు ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్నారు. జై శ్రీరామ్ అంటున్నటువంటి వ్యక్తి వేములవాడకు నిధులే ఇవ్వలేదు, ఎందుకు తీసుకురాలి, కేంద్రంతో కొట్లాడి అంటారుగా. మరి గత రాష్ట్ర ప్రభుత్వం యొక్క విఫలం అది. మరి ప్రసాదం స్కీమ్లో మరి దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవాలని కనీస సూచన లేకుండా పార్లమెంట్ సభ్యుడు మా ప్రత్యర్థి పార్టీ అని చెప్పి వీళ్ళు కనీసం ఒక లేఖ ఇవ్వకపోవడం వీళ్ళ యొక్క మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం. అంటే డైరెక్ట్ నిధులు తీసుకురావడం కుదరదా అని అన్నట్టు కూడా మాట్లాడారు. మీరు ఉన్నారు కదా కేంద్ర రాష్ట్ర అధ్యక్షుడు కూడా పనిచేసినటువంటి మీరు డైరెక్ట్ నిధులు తీసుకురాలేకపోయారా? రాష్ట్ర ప్రభుత్వమే ప్రసాద స్కీమ్గా అప్లై చేసుకోవాలంటున్నారు.
రాజ్యాంగబద్ధంగా మనకున్నటువంటి అనేక రకమైన సమస్యలు, రాష్ట్రాల నిధులు, కేంద్రాల నిధులు వేరువేరుగా ఉంటాయి. రాష్ట్రాలకు మరి ప్రత్యేకంగా తీసుకోవాల్సిన నిధుల్లో మరి వారి యొక్క వాటాను కానీ అక్కడ జరుగుతున్న అభివృద్ధిని కానీ మరి వీరు ఒక అప్లికేషన్ ద్వారా ఇచ్చి మరి నిధులను సేకరించుకోవాల్సిన విషయం ఉంటుంది కనుక మరి కనీసం ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి కానీ పార్లమెంట్ సభ్యునికి ఎక్కడ పేరు వస్తుందనే ఒక కారణం చేత మాత్రమే ఈ స్కీమ్లో మరి ముందుకు వెళ్ళకపోవడం ఇది పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క విఫలం. సో మీరు మాట్లాడుతున్నట్టుగా మరి ఈసారి బీజేపీ గెలిస్తే కాంగ్రెస్కు సహకరిస్తారా మరి నిధుల విషయంలో? కాంగ్రెస్ కనుక ఒక లెటర్ ఇచ్చినట్టయితే ఇప్పుడు కూడా ప్రసాదం స్కీమ్లో డబ్బులు తేవడానికి బండి సంజయ్ గారు సిద్ధంగా ఉన్నారు. ఏ విధానంతో బీజేపీ మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది పార్లమెంట్లో ఇక్కడ? 2014 నుండి ప్రస్తుతం 2024 వరకు నరేంద్ర మోడీ గారి పాలనలో అవినీతి రహిత పాలన, మరి ప్రపంచంలో భారతదేశం మరి ముందుకు వెళ్ళడము, మరి అనేక రకమైన సమస్యలను మరి పారదోలడము, ఇప్పుడు ప్రపంచ దేశాల్లో మరి ఆర్థికంగా మరి 3వ స్థానంలో ఉండడము, అనేక రకమైన సమస్యలు, మరి ఎన్నో దేశాలు మరి యుద్ధంతో బాధపడుతూ ఉంటే మరి ఇక్కడ ఇటువంటి మరి అనిశ్చితి కానీ మరి అంతర్యుద్ధాలు కానీ బహిర్యుద్ధాలు కానీ ఎలాంటి సమస్యలు లేకుండా 10 సంవత్సరాల కాలం పాటు నరేంద్ర మోడీ గారి యొక్క పాలనను ప్రతి పౌరుడు, సామాన్య పౌరుడు కూడా మరి స్వీకరిస్తూ ఉన్నాడు, మరి స్వాగతిస్తూ ఉన్నాడు. కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఈసారి ప్రజల మద్దతు 100% ఉంటుంది. మొత్తంలో మనం చూసినట్టు 117 సీట్లకు గాను 8 సీట్లు మీరు గెలిచారు. కొన్ని చోట్ల సెకండ్ పొజిషన్, కొన్ని చోట్ల డిపాజిట్ కూడా రాలేదు. మరి ఇంతలో 10 సీట్లు వస్తాయని నమ్ముతారా? గతంలో అంటే 4 సీట్లు వచ్చాయి కనుక. ప్రజల యొక్క ఆలోచన ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలకు వారి ఆలోచన ఒక రకంగా ఉంది. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి గతంలో మరి ఒక్క ఎమ్మెల్యే ఉన్నప్పుడు 4 ఎంపీ స్థానాలను గెలుచుకున్నాము. మరి ఇప్పుడు 8 ఎమ్మెల్యే స్థానాలు, ప్రజల యొక్క పూర్తి మద్దతు మరి 2019 నుండి ఇప్పటి వరకు మరి మోడీ గారి విషయంలో వారి అభిప్రాయం ఇంకా మారింది. మరి ఇంకా మోడీ గారికి ప్రజలు అనేక రకాలుగా మద్దతు తెలుపుతున్నారు కనుక ఖచ్చితంగా మరి మెజారిటీ సీట్లు గెలుచుకుంటామని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాము. పద్మవిభూషణ్ లాంటి, భారతరత్న లాంటి వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇవ్వడం వల్ల మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఓటర్స్ కోసమే అనుకోవచ్చా? అలా కాదండి, వ్యక్తులను గౌరవించుకోవడం మన సాంప్రదాయం. అది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. దానిలో భాగంగానే ఎవరు అయితే ఈ సమాజానికి మంచి చేశారు, ఏ రంగంలో వాళ్ళు రాణించారు, దాన్ని మాత్రమే మరి ప్రామాణికంగా తీసుకొని వాళ్ళకి అవార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో గతంలో స్కామ్ చేసినటువంటి వ్యక్తులను భయానికి గురి చేసి ఈడీలు, కేడీలు, మోడీ లాంటి వాళ్ళు భయానికి గురి చేసి బీజేపీలోకి రమ్మంటున్నారు అన్నట్టు కూడా తెలుస్తుంది. మరి దీని ఎలా చూడాలి? అలాంటి జరిగితే మరి ఇప్పటివరకు కాంగ్రెస్ మొత్తం ఖాళీ, మరి ప్రతిపక్షాలు ఖాళీ, మొత్తం భారతదేశం మొత్తంగా బీజేపీ మాత్రమే ఉండేది. అలాంటిది ఏం లేదండి. సో మళ్ళీ ఎందుకు కవిత కేసు ముందుకు వస్తుంది? చెడిందా బీఆర్ఎస్కు, బీజేపీకి? లేదండి, వారు గతంలో కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తదనంతరం వాళ్ళు మరి కొన్ని రోజులు బెయిల్ తీసుకొచ్చుకోవడం జరిగింది. మరి అది పూర్తిగా మరి వాళ్ళ యొక్క శాఖలో ఉన్నటువంటి ఈడీ శాఖలో ఉన్నటువంటి అది పూర్తి రాజకీయ ప్రమేయం లేని ఒక కార్యక్రమం. విజయ సంకల్ప యాత్ర వచ్చిందా మీ వేములవాడకు? విజయ సంకల్ప యాత్ర 2 లేదా 3 మార్చి వరకు మరి వేములవాడకు కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా కానీ మరి ప్రవేశించడం జరుగుతుంది. ప్రస్తుతం ప్రజాహిత యాత్ర 2వ విడత కొనసాగుతూ ఉంది బండి సంజయ్ గారిది. సో ఏం చెప్పబోతారు విజయ సంకల్ప? భారతదేశంలో బీజేపీ చేసింది చెప్పబోతారా? ఇక్కడ కరీంనగర్లో చేసింది చెప్పబోతారా? ఎలా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది? గత 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందిందో, మరి ఢిల్లీ నుంచి గల్లీ వరకు మరి మోడీ గారి పట్ల ప్రజలు ఏ రకంగా నమ్మకంగా ఉన్నారో మరొకసారి దాన్ని మననం చేసుకుంటూ ప్రజలకు మరి మోడీ గారికి ప్రజలను మరింత చేరువ చేసేటువంటి ప్రక్రియ ఈ విజయ సంకల్ప యాత్ర. ప్రతిపక్షాలు వచ్చేసేమో మైనార్టీలకు స్వేచ్ఛ లేదు, మహిళలకు స్వేచ్ఛ లేదు, ఆ ప్రతిపక్షాలను ఈడీలతో భయపెట్టిస్తున్నారు అంటారు. మరి స్వయాన మలాలా గారు మన నినాదం మొన్న ప్రకటించారు, భారతదేశం అత్యంత మరి సురక్షితమైన దేశం. ఇక్కడ ప్రతి మతాన్ని గౌరవించడం జరుగుతుంది, ప్రతి వ్యక్తిని కూడా గౌరవించడం జరుగుతుంది. దానికి మరి ఇతర దేశం నుంచి వచ్చిన ఇక్కడ రక్షణ పొందుతున్నటువంటి ఒక మరి ఇతర మతస్థురాలు ఒక మహిళ చెప్పడం అనేది ఈ భారతదేశానికి ఒక గర్వకారమైన విషయం. సరే, ఎంఐఎం గెలిచినటువంటి హైదరాబాద్ సీటు కూడా గెలుస్తారని అంటారు. ఏ విధానంతో గెలుస్తారు అనుకో? కేవలం ఎంఐఎం ఒక మతం ఆధారితంగా మరి ఇప్పటివరకు ఓట్లు సంపాదించుకోవడం, కనీసం పాత బస్తీలో ఎలాంటి డెవలప్మెంట్ చేయకుండా ఉండడం. మరి యూపీ లాంటి ప్రదేశాల్లో చూసుకుంటే మరి మెజారిటీ ముస్లింలు ఉన్నటువంటి పార్లమెంట్ సీట్ను కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకొని వాళ్ళకి ఏ విధంగా మరి అభివృద్ధి చేసిందో మరి అది చూపించడానికే ఇక్కడ పాత బస్తీలో కూడా ఈసారి అదే నినాదంతో ముందుకు వెళ్ళి పాత బస్తీని కూడా డెవలప్మెంట్ చేసి మరి భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ కాదు, అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్లే పార్టీ అని చెప్పి మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. సో మీ వేములవాడ పరిస్థితి ఏంది? వేములవాడలో మరి ఓటర్స్ ఎలా ప్రసన్నం చేస్తారు? బూత్ స్థాయి సమీక్షలు జరిగినాయి అప్పటికే? ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ మరి ఒక
పద్ధతి ద్వారా ముందుకెళ్తా ఉంది. బూత్ కమిటీ నిర్మాణం నుంచి మొదలు పెట్టుకుంటే మరి ప్రతి పట్టణ కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ మరి కార్యాచరణ ఎప్పటికప్పుడు మరి కార్యకర్తలను ముందుకు తీసుకువెళ్ళి కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి వెళ్ళేటువంటి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మరి పార్టీ నిర్మాణంలో ఇంకా మరి పటిష్టంగా ఉందని చెప్పి మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఇక్కడ మాజీ గవర్నర్ ఎవరైతే మహారాష్ట్ర గవర్నర్ వాళ్ళ కుమారులే ఇక్కడ మీకు మన నివాడడం కూడా జరిగింది కదా, వారితో ఎలా ఉంది సయోధ్య? వారు మా అసెంబ్లీ అభ్యర్థిగా మొన్న రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళు గతంలో చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఇప్పుడు కూడా వారు మరి నిరంతరాయంగా హాస్పిటల్ ద్వారా కానీ మరి ఇతర ప్రజలకు మరి అందుబాటులో ఉండుకుంటూ అనేక రకమైన కార్యక్రమాలు సేవా కార్యక్రమాల ద్వారా కానీ స్వచ్ఛంద కార్యక్రమాల ద్వారా కానీ ఇప్పుడు కూడా వాళ్ళు ప్రజల్లో ఉండి మరి మంచి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మీరు వేములవాడలో ప్రతిపక్ష పాత్రలో ఉన్నారా? తప్పకుండా ఇప్పటికి కూడా ప్రతిపక్షాల పాత్రలో ఉన్నాము. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాము. ప్రజలకు రావాల్సినటువంటి ప్రతి లబ్ధిని కూడా మరి మేము వారికి చేకూర్చే విధంగా మా పోరాటం కొనసాగుతూ ఉంటుంది. మోడీ స్కీములు చాలా పెట్టారంటారు కదా, సో ఎలాంటి స్కీములు పెట్టారు, ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు? ఇప్పటివరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ పిఎంఈజేపీ లోన్ కానీ అదేవిధంగా ముద్రా లోన్స్ కానీ స్ట్రీట్ వెండర్స్ లోన్స్ కానీ మరి కిసాన్ సమ్మాన్ నిధి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే మరి కార్మికుల విషయంలో కానీ ప్రతి విషయంలో మోడీ గారి పాత్ర కానీ మరి మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు కానీ ప్రజల్లోకి కొన్ని ఇంకా తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్నా కూడా ప్రజలు మరి ఇప్పుడు మారుతున్నటువంటి టెక్నాలజీ ద్వారా తెలుసుకొని వాళ్ళు కూడా అనేక రకాలుగా లబ్ధి పొందారు. లబ్ధిదారుల యొక్క పూర్తి సమాచారం మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది కనుక మరి వారు నేరుగా ప్రజలకు కానీ లబ్ధిదారులకు కానీ మరి ఈ విషయాలను తెలుసు కనుక తెలిసిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన యొక్క లబ్ధిదారులతో పాటు ఇంకా మరి లబ్ధిదారులను మున్ముందు చేసుకోవాల్సిన వాళ్ళని కూడా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి విశ్వకర్మ లాంటి అనేక రకమైన పథకాలతో మరి వాళ్ళందరినీ కూడా ప్రజలను కలవడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఆర్టికల్ 360, 370 అలా చూసిన త్రిబుల్ తలాక్ లాంటి ఈ యొక్క చట్టాలు మేలు చేసిన అనుకోవచ్చా బీజేపీ కాదండి, పూర్తిగా భారతీయ దేశానికి ఒక రక్షణాత్మకమైన వ్యవస్థ. ఒక ప్రాంతంలో రెండు దేశాలుగా విభజించినటువంటి కదా కాంగ్రెస్ మరి 370 ఆర్టికల్ ద్వారా మరి దేశాన్ని ఏకం చేయడం, అదేవిధంగా త్రిపుల్ తలాక్ ద్వారా ఒక మతంలో ఉన్నటువంటి మహిళలకు జరుగుతున్న అన్యాయాలను మరి అక్కడనే అడ్డుకట్ట వేయడం, ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాల్లో మరి భారతదేశానికి మంచి నిర్ణయాలుగా మేము భావిస్తూ ఉన్నాము. సో నిన్న మనం చూసాము కర్ణాటక ప్రభుత్వము దేవాలయ పైన 10% సుంకం విధించే అవకాశం ఉందని అంటారు, దీన్ని ఎలా చూడాలి? కాంగ్రెస్ ప్రభుత్వం వారి పాలన ఎక్కడ ఉన్నా మరి అమలుకు నోచుకోలేని హామీలు ఇవ్వడం, మరి ఆ హామీలను మరి ప్రజల మీద రుద్దేందుకు మరి వేరే ఏ మార్గాలు లేక దేవాలయాన్ని టార్గెట్గా చేయడం ఇది కొనసాగుతోంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పాలన ఎక్కడ ఉన్నా కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. ఆఖరికి వీళ్ళు రేపు దేవాలయాలనే వాళ్ళ చేతిలోకి తీసుకొని దందాలు చేసేటువంటి ప్రక్రియ కూడా ఉంటుంది. సో రైతులది ధర్నా జరుగుతుంది, మరి రైతులలో ఇక్కడ ఎలా ఉంది సానుకూలత? మరి అది రైతుల ధర్నా కాదండి, కేవలం కొంతమంది వేర్పాటువాదుల ధర్నా. బెంజ్ కారులో వచ్చేవాళ్ళు మరి రైతులైతే మరి ఇంత వాళ్ళు జల్సాలుగా మరి భోగభాగ్యాలతో అక్కడ ధర్నాలు నిర్వహించడం మరి నిజమైన రైతు కాదు. నిజమైన రైతు ఇప్పటికి కూడా మోడీ గారి యొక్క పాలనలో ఖచ్చితంగా రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తూ ఉన్నారు కనుక అది కేవలం కొంతమంది వేర్పాటువాదుల యొక్క నిరసనలు మాత్రమే. ఏం చెప్తారు మీ వేములవాడ కాన్స్టిట్యుయెన్సీ వేములవాడ ప్రజలకు ఏం చెప్తారు మీరు? వేములవాడ ప్రజలు గతం బీఆర్ఎస్ పాలనలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నారు. మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పాలన మరి 75 రోజులు గడిచిపోయినా కూడా ఇప్పటివరకు హామీలు ఏం పూర్తి కాలేదు. అయినా కూడా భారతీయ జనతా పార్టీ మా ఎంపీ గారు కానీ భారతీయ జనతా పార్టీ లక్ష్యం కూడా ప్రజలందరికీ న్యాయం చేయడమే. గతంలో మా రాష్ట్రంలో మా ప్రభుత్వం లేకున్నా కూడా మేము అనేక సంక్షేమ పథకాలు మరి ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు కూడా స్థానికంగా బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో లేకున్నా మరి పార్లమెంట్ ఖచ్చితంగా గెలుస్తాము. మరి కేంద్రంలో మోడీ గారి పాలన ఉంటుంది కనుక రానున్న రోజుల్లో ప్రజల్లోకి మరిన్ని సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళందరికీ న్యాయం చేకూర్చే ద్వారా మరి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉంటాడని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. సార్ థ్యాంక్ యూ. సో ఇదండి మరి వేములవాడ టౌన్ భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ రాగుల సంతోష్ బాబు చెప్పినటువంటి విషయాలు. బండి సంజయ్ గారు చాలా కార్యక్రమాలు తీసుకొని వచ్చారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం మరి చేస్తున్నటువంటి పార్టీ ఖచ్చితంగా కూడా ఈసారి అత్యధిక సీట్లు గెలిచి అబ్కి బార్ మోడీ సర్కార్ అనే నిర్ణయంతో ముందుకెళ్తారని కూడా తెలియజేశారు. చూస్తుండే కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే.